హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. 2025లో ఇదే ఫస్ట్ వీడియో నేను వ్లాగ్ చేస్తున్నది. సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే మా మమ్మీతో డే అవుట్. సో వీఆర్ గోయింగ్ టు షాపింగ్ బ్యాంక్. అంత సీరియస్గా చూసింది ఎందుకంటే ఇంకా నేను లేట్గా లేచి రెడీ అయ్యాను. సో ఇప్పుడు నేను స్టార్ట్ చేయకపోతే నాకు ఉంటుంది. యా, లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. మమ్మీ శారీ బాగుందా గైస్? రోజుకో కొత్త చీర. చిన్న బ్యాంక్ పని ఉంటే మేము ఫస్ట్ బ్యాంక్ వెళ్ళాము. అక్కడ నా అకౌంట్లో పడిన మనీ విత్డ్రా చేసుకుని మేము మా మేస్త్రికి ఇచ్చాము. సో మీ అందరికీ తెలిసిందే, మేము ఆల్రెడీ కొత్త ఇల్లు కన్స్ట్రక్ట్ చేసుకుంటున్నామని. సో దాని పనుల వల్ల ఇలా తిరగాల్సి వస్తుంది. చాలామంది గృహ ప్రవేశం వ్లాగ్ 2 గురించి అడుగుతున్నారు. సో ఇంకా నాకు ఫోటోగ్రాఫర్ ఇంకా వీడియో ఇవ్వలేదు, ఇచ్చాక నేను వెంటనే పెడతాను. అండ్ ఆ తర్వాత మేము భీమవరం వెళ్ళాం. గృహప్రవేశం అవుట్ఫిట్ షాపింగ్ కానీ లేదంటే చీరలు పెడతారు కదా, వాటన్నిటికీ మేము హైదరాబాద్లోనే షాపింగ్ చేస్తాం. ఇక్కడ ఏంటంటే గీతాంజలి మ్యాచింగ్ సెంటర్ అని ఉంటుంది. మనం పట్టు చీరలు ఎక్కువ కాస్ట్ పెట్టి కొన్నప్పుడు ఆ బ్లౌజ్ పీస్ ఏదైతే ఉందో, పట్టు బ్లౌజ్ పీస్, అది వర్క్ వల్ల కొంచెం పాడైపోతుంది క్లాత్. సో అలా కాకుండా మేము సపరేట్ బ్లౌజ్ పీస్ తీసుకుని వర్క్ చేయించుకున్నాం. సో ఇక్కడ కూడా ఎగ్జాక్ట్ మ్యాచింగ్ చూస్తున్నాం. చాలామంది నాది సిరిది శారీ డీటెయిల్స్ అడిగారు. మేమిద్దరం బెన్నీ సిల్క్ తీసుకున్నాం, దానికి కాంట్రాస్ట్ బ్లౌజెస్ వేసుకున్నాం అండ్ దాని మీద వర్క్ చేయించుకున్నాం. అండ్ ఆ తర్వాత మేము స్టేషనరీ షాప్కి వచ్చాం. ఈ షాప్ వెంకటేశ్వర. సో ఎలాంటి బుక్స్ కావాలన్నా మనకి ఇక్కడ దొరుకుతాయి. సో ఇక్కడ నేను కొన్ని మెటీరియల్స్ తీసుకోవడానికి వచ్చాను. మీకు ఏ మెటీరియల్ కావాలన్నా ఎలాంటి ఎగ్జామ్స్కైనా అక్కడ బాగా దొరుకుతాయి. అండ్ ఆ తర్వాత మేము కేఎఫ్సీకి వచ్చాం. సో మేము ఎప్పుడైనా భీమవరం వచ్చినా నేను మా మమ్మీతో ఖచ్చితంగా కేఎఫ్సీ తింటాం. మేము ఇప్పుడే కేఎఫ్సీకి వచ్చాం భీమవరంలో. ఇక్కడ ఏసీ పనిచేయట్లేదు, మీరైతే అసలు రావద్దు. అండ్ ఏదో స్టోరీ చెప్తారు, నెక్స్ట్ మంత్ 3rd కేఎఫ్సీ మూసేస్తున్నారంట. ఐ మీన్ మళ్ళీ రిపేర్ చేసి ఏదో పెడతారంట. సో యూ డోంట్ కమ్ టు దిస్ కేఎఫ్సీ ఇఫ్ యూ ఆర్ ప్లానింగ్ టు కమ్. అండ్ ఆ తర్వాత మాకు కావాల్సినవన్నీ ఆర్డర్ చేసుకున్నాం. అలానే ఆ తర్వాత మేము అమ్మమ్మ తాతయ్య వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాం కాబట్టి వాళ్ళకు కూడా మేము పార్సిల్ చేయించేసాం. అండ్ ఆ తర్వాత మేము చాలా డిస్కస్ చేసాం, లైక్ మంచిగా టైం స్పెండ్ చేసాం. సో మీకు ఎన్ని పనులున్నా, మీరు ఎంత బిజీగా ఉన్నా, ఏదో ఒకసారైనా సరే మీ మమ్మీతో ఇలా బయటికి రండి. సో చాలా పీస్ఫుల్గా ఉంటుంది మైండ్. నాకు చిన్నప్పటి నుంచి కూడా మా మమ్మీతో అన్నీ షేర్ చేసుకోవడం అలవాటు. సో నా ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నా కూడా వెంటనే మా మమ్మీకి పరిచయం చేస్తాను. సో కొన్ని సార్లు నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు కానీ లేదంటే ఇంట్లో లేనప్పుడు కానీ మా మమ్మీని నేను చాలా మిస్ అవుతాను. కానీ మనం అది ఎక్స్ప్రెస్ చేయలేం. సో ఎప్పుడైనా మనకి టైం దొరికినప్పుడల్లా ఇలా బయటికి వస్తూ ఉంటే కొంచెం బాగుంటుంది గైస్. అఫ్కోర్స్ ఈ వీడియో మా మమ్మీతో కలిసి నేను మళ్ళీ చూడను, ఎందుకంటే నాకు కొంచెం సిగ్గేస్తుంది ఇలా ఎక్స్ప్రెస్ చేసిన తర్వాత. అండ్ ఆల్సో నేను ఎప్పుడు ఇంటికి వచ్చినా కూడా మా అమ్మమ్మ తాతయ్యని కలవకుండా అయితే నేను వెళ్ళను. సో వాళ్ళతో కొంచెం టైం స్పెండ్ చేసాక వెళ్తాను. సో ఇక్కడ కూడా మేము తినేసి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి స్టార్ట్ అయ్యాము. సో మేము వస్తున్నట్టు అమ్మమ్మ తాతయ్యకి తెలీదు, మేము సర్ప్రైజ్ ఇచ్చాము. సో ఇక్కడ లోపలికి రాగానే ఎవరో వచ్చారు అనుకున్నారు కానీ మేము వచ్చామని తెలీదు. సో వెంటనే షాక్ అయ్యారు మమ్మల్ని చూసి. సమ్ టైమ్స్ సర్ప్రైజెస్ లైక్ దిస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. మేము ఇప్పుడు వచ్చాము అమ్మమ్మ వాళ్ళ ఇంటికి, వాళ్ళకి తెలీదు ఇది సర్ప్రైజ్ కదా. తాతయ్య తాతయ్య చికెన్ ఇష్టమా? చికెన్ ఇష్టమా? నాకా? చికెన్లు ఎన్ని తెచ్చినా పెంచుతాను రా. చికెన్లు కాదు, అవి కోళ్ళు. చికెన్ దిస్ ఈస్ చికెన్, దట్ ఈస్ కోడి. సో ఆ తర్వాత నేను రైల్వే స్టేషన్కి వచ్చాను. మా ఫ్రెండ్స్ బెంగళూరు వెళ్ళిపోతున్నారు. సో నర్స్పూర్లో వాళ్ళకి సెండ్ ఆఫ్ ఇవ్వలేదని ఇంకా భీమవరంలో కుదురుతుందని ఇక్కడికి వచ్చాను. జస్ట్ 2 minutes ఆగింది గైస్ ట్రైన్ కూడా. సో బాయ్ చెప్పేసి వచ్చేసా. సో ఆ తర్వాత నేను బ్యాడ్మింటన్ ఆడడం స్టార్ట్ చేశాను. ఇక్కడ ఫస్ట్ ఫ్రేమ్లో ఉన్నది మా అత్త. ఇట్రా లోహన్, ప్లే స్టేషన్ స్పెల్లింగ్ చెప్పు. ఏది ప్లే స్టేషన్? ఏది అక్కడ ఉందా? చదువు. ఎందుకు రాదు?
అలా ఉండాలా? అవునా? యాక్చువల్లీ 30 years ముందు మా మమ్మీ స్కూల్లో స్టేట్కి బ్యాడ్మింటన్ ఆడింది. ఆ తర్వాత మా మమ్మీకి ఇంటర్ అవ్వగానే జాబ్ రావడం వల్ల బ్యాడ్మింటన్ ఆడే స్కోప్ లేదు. సో అక్కడితో గేమ్ని వదిలేసింది. బట్ ఆడే స్టైల్లోనే అర్థమైపోతుంది. అండ్ ఇది కోర్ట్‌లో ఆడుంటే ఇంకా ఆడేదేమో. సో ఇక్కడ మా అమ్మమ్మ, తాతయ్య చెప్తున్నారు స్కూల్ టైమ్‌లో మా మమ్మీకి చాలా కప్పులొచ్చాయి. ఈవెన్ నేను మా ఇంట్లో కూడా చూసాను చాలా కప్పులున్నాయి. నేను అడుగుతున్నాను ఇప్పుడు గూడా మళ్ళీ స్టార్ట్ చేయొచ్చు కదా! ఆడుతూ ఉండొచ్చు కదా అని. ఈవెన్ మేము కూడా అప్పుడప్పుడు స్లాట్స్ బుక్ చేసుకొని ఈ మధ్య బ్యాడ్మింటన్ ఎక్కువే ఆడుతున్నాము. కానీ నేను మా మమ్మీ అంత టాలెంటెడ్ కాదు. బట్ మా మమ్మీ మళ్ళీ ఆడడం చూస్తే చాలా హ్యాపీగా అనిపించింది. హాయ్ చెప్పు. హాయ్ చెప్పు వీడియోకి. నీకు హాయ్ చెప్పడం రాదా? గైస్ నేను ఇప్పుడే షటిల్ ఆడాను, అలసిపోయాను. సో ఇక్కడ మనం ఆడియన్స్ని అడుగుదాం, మీకు ఈ గేమ్ ఎలా అనిపించింది? ఈ గేమ్ ఎలా అనిపించింది అంటే చూడాలనిపించింది. చూసాక ఏమనిపించింది? చూసాక ఇంకా ఇంకా చూడాలనిపించింది. గిఫ్ట్ ఇవ్వాలనిపించట్లేదా? అదే బాగా ఆడినా మీ కూతురు అక్కడ ఆడుతుంది. ఎక్కడ ఆడుకుంటే అక్కడ ఎత్తారు. సరే మీరు ఆడియన్స్ కి ఏమైనా చెప్పాలి అనుకుంటున్నారా? మా ఊర్లో ఆడొద్దు, మీ ఊరు వెళ్ళిపోయి ఆడుకోండి. మా ఊర్లో రోడ్లు లేవు, మా ఊర్లో ఖాళీలు లేవు, మా ఊర్లో బ్యాట్లు కూడా లేవు. బ్యాట్లు ఏమైనా కొనిస్తే మా ఊరెళ్ళి ఆడుకుంటాం. ఏం బాటిల్ తాగుతా? తాగడమే కాదు, బాటిల్ కాదు, బ్యాట్. బ్యాట్లా? యా, బ్యాట్లు లేని ఊరు లేదులే ఇప్పుడు. ఓకే అన్ని కొంటున్నారు. నా ఫోటో బాగలేదు, ఫోటో కాదు మంచిది కాదు, వీడియో. తాతయ్య మీరు టైం పాస్ అవడానికి ఏం చేస్తుంటారు? అమ్మమ్మ నేను తిట్టుకుంటా. అమ్మమ్మ మిమ్మల్ని తిట్టిద్దా, మీరు అమ్మమ్మని తిడతారా? అది వివరంగా తెలియదు కానీ మొత్తం మీద ఇద్దరు తిట్టుకుంటా. అది ఈసారి గుర్తుపెట్టుకుంటా. ఇక్కడ ఉంది జాగ్రత్తగా చూసుకుంటున్నాను, గుర్తుపెట్టుకుని నీకు చెప్తాను. ఓకే, ఇంకేంటి మరి విశేషాలు? నువ్వు రమ్మన్నప్పుడు వచ్చేయాలి, మళ్ళీ మర్చిపోతాం. తిట్లు సరే, గొడవైనప్పుడు నేను రావాలా? తిట్లు నచ్చుకోకుండా వచ్చేయాలి నువ్వు. ఎంత నవ్వుకుంటు. మీకు మీ ఫేవరెట్ హీరో ఎవరు? మీ ఫేవరెట్ హీరో? నా ఫేవరెట్టా? మేమిద్దరం ఫేవరెట్స్. ఇతను డాన్సర్. సో ఇక్కడ కనిపిస్తున్న పాప పేరు అనన్య. అసలు ఎవరి దగ్గరికి రాదు, అంటే అలవాటు లేకపోతే అసలు రాదు, ఏడుస్తూ ఉంటుంది. సో అందుకని చెప్పి ఇంకా ఏడిపేస్తున్నాను నేను. తనకి బిర్యానీ అంటే చాలా ఇష్టం. రోజు వాళ్ళ డాడీని బిర్యానీ లేదు. నీకు బిర్యానీ లేదు, పెరుగన్నం. బాయ్ 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 అత్త. That's it for today guys. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Until next time, keep smiling and bye bye and do subscribe.